హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ప్రతి డీటెయిల్గా చెప్తాను. హోమ్ గార్డ్స్కి సంబంధించిన కేసు అప్డేట్ ఏంటి, జనరల్ ఆస్పిరెంట్స్కి సంబంధించిన కేసు అప్డేట్ ఏంటి అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. ఈ పిటిషన్ చూడండి, దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సేనా కుమార్ గారు హోమ్ గార్డ్స్కి సంబంధించి ఏదైతే నేను పిటిషన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ వేసారన్నది దాని గురించి ఆయనకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించానండి. ఇది ప్రతి ఒక్కరు నీకు ముందే తెలుసా, నీకు ఏ విధంగా తెలుసు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీ ముందే పెట్టాను. ఇది అసలు మీకు ఎంతవరకు తెలుసు ఏంటి, లేదా నాకు ఎంతవరకు తెలుసు ఏంటి అన్నది ఒకసారి టెస్ట్ చేసుకుందాం. మీరు ఈ పాయింట్స్ అన్న అనుమతించబడ్డ యువకులైన తాజా అభ్యర్థులు సమానంగా స్కోర్ చేయాలని హెచ్జీసీ కూడా పట్టుబట్టారు. కొత్త అభ్యర్థులతో సమానంగా చేయటం ద్వారా నిర్ణయించిన సమయంలో 1600 మీటర్లు 100 మీటర్స్ పూర్తి చేయనందుకు అనర్హులు. అదేవిధంగా WP నెంబర్ 2258లో అదనపు పిటిషన్ 222527 అంటే ఈ పిటిషన్స్ నెంబర్లన్నీ కూడా 1600 మీటర్ 4 రౌండ్లు పూర్తయ్యి కొత్త అభ్యర్థులతో నిర్ణయించిన సమయంలోపు పొందాలి. అంటే ఇక్కడ ఒకటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈవెంట్లకు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కొత్త పిటిషన్స్ వేసి వాళ్ళని తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ 1/6/25 జరగనున్న మెయిన్స్ ఉత్తర్వులు WP నెంబర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంటే సింగిల్ జడ్జి గారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారండి, వీళ్ళని కూడా ఇచ్చేయమని. అదే పిటిషన్ 22/5/25 స్టే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళని తీసుకోవడం కుదరదు అని. ప్రధాన పరీక్ష నిర్వహించిన హెచ్జీసీకి అనుమతి లేదు. మెయిన్స్ పరీక్షలో హోంగార్డ్స్కి సంబంధించి ఎవరిని కూడా అనుమతించరు అని చెప్పి దీని యొక్క సారాంశం అండి. అందువల్ల వీటికి సంబంధించిన హోంగార్డ్స్ అనే వాళ్ళని తీసుకోకూడదు అన్నది ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయిందండి. వాదనలన్నీ జరిగిపోయినాయి, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇంకా జడ్జి గారి చేతిలో ఉంటుంది. అయితే నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే, నేను ప్రతి ఒక్కటి ఆర్డర్ మీదే చెప్తాను, ఆర్డర్ని బట్టే చెప్తాను. ఇది హోంగార్డ్స్కి సంబంధించిన లాయర్ గారు జడ్జి గారికి సమర్పించినటువంటి కాపీ అండి. ఇంగ్లీష్లో సమర్పించాను, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ట్రాన్స్లేట్ చేసి చూపించడం జరిగింది. మీరు ఎవరైనా సరే వీటికి సంబంధించి ఇంకా కొన్ని కాలమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి చూసిన తర్వాత మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది, హోమ్ గార్డ్స్ని తీసుకుంటారా లేదా. ప్రతి ఒక్కటి కూడా మీ ముందే పెట్టాను. ఒక్కసారి మీరు ఆలోచించి ఇవి చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఆస్పిరెంట్స్కి సంబంధించిన కేసులు కూడా వేయటం జరిగింది. వాళ్ళకి హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్లో వాళ్ళకి అంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది టచ్ అయినా సరే వాళ్ళకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్లో వీళ్ళకి సమానంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఏజ్ కానీ ఏదన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ తీసేది. అందువల్ల మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది టచ్ అయినా సరే మీకు ఉద్యోగం అనేది రాకపోవడానికి కారణం ఏజ్ ఒక్కటే. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, తక్కువ ఉన్న వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ ఉన్న పోస్టులను బట్టి. అందువల్ల రాలేదండి. అదే కాకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, త్వరలోనే ట్రైనింగ్ అనేది వెళ్తారు. కానీ ఈ లోపల ఎవరైనా సరే డిఎస్సికి సంబంధించి అన్వీలింగ్ ఎంతమంది ఇచ్చారు ఏంటన్నది, కానిస్టేబుల్ క్వాలిఫై డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు ఎంతమంది అన్వీలింగ్ ఇచ్చారన్నది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే మీ తోటి ఫ్రెండ్స్ కూడా మీతో పాటు రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు తొందరపడైతే అన్విల్లింగ్ అనేది ఇవ్వమాకండి. ఎందుకనంటే ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఉద్యోగం అనేది తిరిగి రాదు, కాబట్టి మీకు పక్కాగా వచ్చేస్తుంది అన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందండి, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ మీకు ఎవరన్నా కోర్టుకు సంబంధించి కేసులు వేసి మోసపోయారా వాళ్ళకు సంబంధించి ఉంటుంది. ఎందుకంటే కేసులు వేసిన వాళ్ళు ఏ విధంగా వేశారు, వాళ్ళని లాయర్లు ఏ విధంగా మోసం చేస్తారు, మనకు ఫేవర్గా ఉన్న కేసు కూడా ఆపోజిట్ వాళ్ళకి ఏ విధంగా మార్చొచ్చు అన్నది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అందువల్ల మీకు నెక్స్ట్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా. ప్రతి పబ్లిక్ ఆస్పిరెంట్ కాదు, ప్రతి పబ్లిక్కి కూడా అది ఒక్కసారి చూస్తే రెండోసారి ఏ లాయర్ దగ్గర కూడా మనం మోసపోము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.